హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండర్ లీడర్షిప్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిపాదన ఏం చేస్తున్నాడంటే మూసీ రివర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేస్తుండు. సో దాని ఉద్దేశమే ఈ వీడియో. అండ్ టాపిక్ వచ్చేసి హైదరాబాద్ మూసీ సీవేజ్ టు సర్వైవల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆర్ లాస్ట్ ఛాన్స్. సో ఇది అర్థం చేసుకోవాలంటే, సో రాష్ట్రము అప్పులలో ఉంది, మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఎందుకని చాలామంది ప్రజలు మీడియా ద్వారా అనుకుంటుంటారు. కానీ ఆ ఉద్దేశము, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము అది కరెక్ట్. ఎందుకంటే ఇట్ ఈజ్ నీడ్. సో హైదరాబాద్ ప్రజలు ఏదైతే డ్రింకింగ్ వాటర్ అక్కడ నుంచి కృష్ణా రివర్ నుంచి వస్తుందో అది పాయిజన్ వాటర్ అనమాట. క్లోరినేషన్ చేస్తారు, కానీ ఏదైతే మూసీ రివర్ పోతుందో విడద జలాలు కానీ లేకుంటే నాలా సీవేజ్ మురికి మురికి నాలాలు ఉన్నాయో అదంతా పోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అదే వాటర్ వచ్చి మళ్ళీ తాగుతారు. సో తాగినప్పుడు ఏమవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇంకోటి, హైదరాబాద్ సిటీ అనేది ఢిల్లీ కన్నా ఎక్కువ పొల్యూషన్ అయిపోయింది. హైదరాబాద్ సిటీ అనేది గ్యాస్ చేంబర్, ఏరు తక్కువ గ్యాస్ లెక్క అయిపోయింది అనమాట. సో గ్యాస్ అంటే మొత్తము లక్షల కొద్ది వెహికల్స్, ఓవర్ పాపులేషన్స్ అండ్ ఆక్యుపేషన్ మించి వెహికల్స్ పొల్యూషన్ వదులుడు. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అవి కూడా పొల్యూషన్ వదులుడు. ఈ విధంగా గ్యాస్ అనేది ఏర్పడ్డది. కొద్ది ఏరియాలలో ఆక్సిజన్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో దీని ప్రభావం ఏంటంటే, ఎవరైతే హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్ సిటీలో వాళ్ళు తిరుగుతుండ్రో, ఇంటికించి పోయి ఉద్యోగమా బిజినెస్ పోయి మళ్ళీ ఇంటికి వచ్చే లోపల 20 సిగరెట్లు తాగినంత ప్రభావము పొల్యూషన్ అనేది బాడీలోకి వెళ్ళిపోతుంది. ముక్కుల ద్వారా నుంచి, శ్వాస ద్వారా నుంచి. మన పిల్లల భవిష్యత్తు ఎట్లా, పిల్లల భవిష్యత్తు ఎట్లా అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దీని గురించి యువకులు ఉన్నారు. అండ్ యువకులు కూడా సెక్స్ డిజైర్ అనేది తగ్గిపోయింది, స్పర్మ్స్ వీక్ అయిపోయినాయి, అండ్ ఫర్టిలిటీ సెంటర్స్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఇదొక ట్రెండింగ్ అయిపోయింది అనమాట. సో దానికోసము మనం ఏ గ్లాస్ మీ ఇంట్లో వాటర్ తాగుతుండ్రో అది దాంట్లో హెవీ మెటల్స్ ఉంటాయి, కెమికల్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ డికేట్స్ 50 సంవత్సరాల నుంచి ఆ స్లడ్జ్ హుస్సేన్ సాగర్ కానీ మూసీ రివర్ కానీ స్లడ్జ్ నెగ్లెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు యాక్ట్ చేస్తుండు, ప్రతిపాదన చేస్తుండు, నేను మూసీ రివర్ని క్లీన్గా చేస్తా. ఎందుకంటే మూసీ రివరు చాలా పెద్ద, ఎన్నో కిలోమీటర్స్ అనమాట. సో అది ఏమవుతుందంటే ఆ మూసీ సీవేజ్ వాటర్ పోతుంటే దిల్సుఖ్నగర్ కానీ ఏ ఏరియాలు కవర్ అయితే అని దోమల దాడి ఇళ్ళల్లో చేస్తున్నాయి. ఆ దోమల దాడికి ఆడదోమ కరిచిందనుకో మలేరియా టైఫాయిడ్కు గురవుతుండ్రు, విష జ్వరాలతోనే గురవుతుండ్రు. హెల్త్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. పిల్లలకు జ్వరాలు, పెద్దలకు జ్వరాలు, డాక్టర్స్ అయితే విపరీతంగా ఫీజులు వసూలు చేసి చలామణి అవుతున్నారు. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ మూసీ రివర్ అనమాట. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మూసీ రివర్ ప్రాజెక్టు 1,50,000 కోట్లని మీడియా రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అండ్ నేను అనేది ఏంటంటే, మనీ ఈజ్ నాట్ ఎ కన్స్ట్రెంట్. గవర్నమెంట్కు మనీ ఏంది లోటు కాదు. మనీ ఎందుకు లోటైంది? కరప్ట్ లీడర్స్ వల్ల లోటైంది, స్కామ్స్ వల్ల లోటైంది.
అంతే తను గవర్నమెంట్ ఎప్పుడూ బలంగానే ఉంటుంది. డబ్బు ఎప్పటికి ఉంటుంది. డబ్బు క్రియేట్ చేయాలంటే చేయొచ్చు, పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తే. సో ఇప్పుడు మనం ఏం దేవరికంగా చిల్డ్రన్స్ గురించి పెద్దలం అందరూ పాపాలు చేసారు. ఎవరికి బాధ్యత ఉంది? ఓవర్ పాపులేషన్ వచ్చింది. వాడి రాష్ట్రంలో బతకలేక మన రాష్ట్రంకి వచ్చారు. రద్దీ అయిపోయింది. బాధ్యత ఉందా? నేను పొల్యూషన్ వదలొద్దు, నేను బ్యాటరీ వెహికల్ వేయాలనే బాధ్యత ఉందా? ఎవరికి లేదు. ఈవెన్ 100 కోట్లున్న ఆస్తున్నోడు కూడా అదే పాయిజన్ ఎయిర్ పీల్చాలి, అదే వాటర్ తాగాలి. లేదు మినరల్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ వాటర్ తాగితే నానో పార్టికల్స్, దాంతో కూడా క్యాన్సర్ వస్తుంది. ఎక్కడ తప్పించుకోలేవు. గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, మందుల తిండి ఏదైనా. హైదరాబాద్ ఈ స్పెషల్ ఫర్ అడల్ట్రేషన్ ఫుడ్, కల్తీ తయారవుతుంది అనమాట. సో బిర్యానీ హోటల్స్ ఉంది ఫేమస్, వాడు కూడా టేస్ట్ పౌడర్ కలుతాడు, క్యాన్సర్ పౌడర్ కలుతాడు, క్యాన్సర్ వచ్చి చస్తాడు. సో ఈ విధంగా అయిందనమాట. సో ఇక్కడ రియల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఒక గ్రాఫిక్స్ ఎట్లా తీయాలంటే, ఫస్ట్ ఏ నాలాస్ ఏ నుంచి స్టార్ట్ అయినాయో డ్రోన్స్ ద్వారా తీయాలన్నమాట. నాలాస్ ఏ విధంగా ఉన్నాయి, ఆ నాలాస్ హుస్సేన్ సాగర్ ఎట్లా కలుస్తున్నాయి, మూసీ రివర్లు ఎట్లా కలుస్తున్నాయి, దట్ ఈజ్ మెయిన్ వన్. అండ్ మూసీ రివర్ కానీ హుస్సేన్ సాగర్ కానీ ఫోమ్ బురుగులతోని ఏ విధంగా ఉన్నాయి, ఇది ఒక గ్రాఫిక్స్ లెక్క తీసి, నెక్స్ట్ ఆ సీవేజ్ ప్లాంట్స్ ఏ విధంగా మూసీ రివర్ని కంటామినేట్ చేయొద్దు, అండ్ హుస్సేన్ సాగర్ కన్నా సీవేజ్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఎంత కెపాసిటీ పెట్టాలి, ఎంత ఫ్లో వస్తుంది. ఇంజనీర్స్ ద్వారా మనకు ఎక్సలెంట్ ఇంజనీర్స్, తెలంగాణ స్టేట్ సెంట్రల్ ఇంజనీర్స్ ఫోరం ఉంది, వాళ్ళని అడిగితే చెప్తారు. ఎక్సలెంట్ అనమాట. సో ఆ ద్వారా చేస్తే బాగుంటుంది. అండ్ సీవేజ్ మిక్సింగ్ ఇంటూ, ఇది కూడా గ్రాఫిక్స్, సీవేజ్ హుస్సేన్ సాగర్ ఎట్లా కలుస్తుంది, మూసీ రివర్లు ఎట్లా కలుస్తుంది, అండ్ ఇండస్ట్రియల్ డిశ్చార్జ్, జీడిమట్ల ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, పటంచేరు ఎఫ్లెంట్ ఏ విధంగా కలుస్తుంది, స్లడ్జ్ అక్యుములేషన్ ఏ విధంగా ఉంది సిన్స్ 50 సంవత్సరాల నుంచి, అండ్ హెల్త్ ఇంపాక్ట్స్, క్యాన్సర్ రిస్క్, ఇన్ఫెక్షన్స్ అండ్ న్యూరలాజికల్. ఈ పొల్యూషన్ ఉండడం వల్ల అల్జిమేర్ డిజీజెస్ మిడిల్ ఏజ్ మ్యాన్ కూడా వస్తుంది, ముసలోళ్ళకి వస్తుంది. అసలు మతిమార్పు వ్యాధులు, అల్జిమేర్ డిజీజెస్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి యాక్చువల్లీ ఈజ్ ఏ వెరీ డేర్ డెవిల్ అనుకోవాలి. మన రాష్ట్రంలో సీఎం ఇంత యంగ్నెస్, మిడిల్ ఏజ్డ్ యంగ్ మ్యాన్ అనొచ్చు అతన్ని. అతని ఆధ్వర్యంలో హైడ్రా వచ్చింది. బెదరలే వనకలే. హైడ్రాతోని చట్టం ఎవరికి చుట్టం కాదు, గుర్తుపెట్టుకోండి. చట్టం ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే తీవ్రమైన అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ వస్తేనే అవుతుంది. సో విపరీతంగా బిల్డింగ్స్ కట్టుకోవడము, గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకోవడము, చెరువులు కుంటల అక్రమ ఇట్స్ కరెక్ట్ వే, అతను ఏమనలేము మనం. ఇంకొకటి చెప్తున్నా ఏంటంటే, సిటీ నిర్మాణం ఏ విధంగా అయింది. సిటీ, హైదరాబాద్ సిటీ ఆధ్వర్యంలో 600 విలేజెస్ ఉన్నాయి. ఆ 600 విలేజెస్లో పంట పొలాలలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయింది, వెంచర్స్ అయినాయి, విల్లాస్ అయినాయి. పార్లమెంట్లో పంట చెరాల చట్టం కింద యాక్టులో రియల్ ఎస్టేట్ వెంచర్ చేయదు, ఇల్లీగల్ అని ఉంది. మరి ఇవన్నీ చేసిండ్రు, కూలగొట్టేయాలి, ఎందుకంటే హైడ్రా టీం ఉంది కాబట్టి. సో ఇది కూడా ప్రతిపాదన అవుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే అంటే, చెరువులు అవసరం కాబట్టి అవి కూలగొట్టారు. ఇప్పుడు పంట పొలాలు ద్వారా కమర్షియల్ కాంప్లెక్స్లు, వెంచర్స్, హైరైజ్ బిల్డింగ్లు కట్టారు. సో దాన్ని కూలగొట్టేయాలంటే ఎప్పుడు కూలగొడతారు? ఎప్పుడైతే తిండి కావాలి కదా. సో అన్నం తినాలి కదా, పంటలు పండాలి కదా. తిండికి లోటైంది కంట్రీ, రాష్ట్రం అంటే అప్పుడు కూలగొట్టేస్తారు.
సో ఈఎంఐలు కట్టాలి తప్పదు బ్యాంక్ వానికి, కానీ కూలగట్టినైతే తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్, సీఎం రేవంత్ రెడ్డి పిఎం మోడీ లీడర్షిప్ను టైఅప్ కావాలి. ఎందుకంటే ఇది పొలిటికల్ గేమ్ కాదు, బ్లేమ్ కాదు. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ పొలిటికల్ లీడర్స్. ఈరోజు ఏ మేనిఫెస్టో చూసినా పొల్యూషన్ అనేది మీద మేనిఫెస్టో లేదు. లీడర్స్ ఎక్కడ పోయినరు నేను చెప్తున్నా. సో అండ్ ఇది ఒక ఛాన్స్, రేవంత్ రెడ్డికి గవర్నమెంట్కు ఇది ఒక ఛాన్స్. హిస్టారిక్ రిఫార్మ్, చరిత్రలో నిలిచిపోతాడు. అండ్ ఇక్కడ ఒక స్టెప్స్ వేయాలి. స్పీచ్లు బాగానే ఇస్తారు, ఓట్ బ్యాంక్ కానీకి మంచిగా నున్నగా చాలా ఆకర్షణంగా ఇస్తారు. నేను కూడా ఇస్తా, 10 గంటలు ఏమంటే ఇస్తా. అది కాదు, ఫస్ట్ ప్రజలకు గుర్తుండిపోవాలి స్టెప్స్, ప్లాన్స్. అండ్ ఏమంటున్నా అంటే ఆ స్లడ్జ్ అనేది హుస్సేన్ సాగర్ నుంచి తీసేయాలి, మూసీ రివర్ నుంచి తీసేయాలి. అండ్ నాలాస్ ఏదైతే 50 సంవత్సరాల నుంచి ఆ టాక్సిన్స్ అక్యుములేట్ అవుతున్నాయో రిమూవ్ బై అడ్వాన్స్ టెక్నాలజీ, వ్యాక్యూమ్ పైప్లైన్ నెట్వర్క్స్. పైప్లైన్ ఇప్పుడు స్లడ్జ్ నిండిందో వ్యాక్యూమ్ పైప్లైన్స్తో తీసేయాలి అది. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ పెట్టేసేయాలి. కెపాసిటీ హుస్సేన్ సాగర్లో ఒక చుక్క కూడా వాటర్ నాలా ఎంటర్ కావద్దు, మూసీ రివర్లో కావద్దు. అండ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పాలసీ. విడత జలాలు వడుతారు కదా, జీరో లిక్విడ్ పదార్థి జీడిమడ్ల ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, పొటెన్షియల్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ పెట్టాలి. వాళ్ళకు కెపాసిటీ లేదనుకో ఫ్యాక్టరీలో పెట్టుకుంటారు. అర్థమైందా? సో ఇది పీసీబీ అఫీషియల్స్ చేసుకోవాలి బాధ్యత అన్నది. సో స్ట్రిక్ట్ మానిటరింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎఫ్లెంట్. నెక్స్ట్ రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్. హైడ్రా చట్టం ఎట్లా వస్తుందో దీని కూడా రెగ్యులేటరీ బాడీస్ హైడ్రా ఎట్లుందో బిల్డ్ ఫర్ ఫ్యూచర్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్. సో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసినాం అనుకో, పబ్లిక్ ప్లేసెస్ చేసినాం అనుకో. అండ్ మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడుతుర్రు. మహాత్మా గాంధీ స్టాచ్యూ ఎందుకు పెడుతుర్రు? 5,000 కోట్లు అంటుర్రు, తప్పులేదు అది. మహాత్మా గాంధీ యొక్క ఉద్దేశం ఏంటంటే అహింస. కానీ ఎక్కడైతుంది? ప్రతి ఇళ్లలో హైదరాబాద్, సికింద్రాబాద్లో డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది, ఆర్గ్యుమెంట్స్ అవుతుంది, ఎవరికి పీస్ ఆఫ్ మైండ్ లేదు. నేను చెప్తలేను, పోలీస్ స్టేషన్లో క్రిమినల్ రికార్డ్ చెప్తున్నాయి, కోర్టులో కేసులు చెప్తున్నాయి, డైవర్సులు చెప్తున్నాయి. సో ఇది దీనివల్ల పీస్ ఆఫ్ మైండ్ లేదు, మనశ్శాంతి లేదు. సో మనం ఏం నేర్చుకోవాలి? మహాత్మా గాంధీతోని అహింస నేర్చుకోవాలి, పీస్ ఆఫ్ మైండ్ నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్, సో ఫ్రేమ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక సింబల్ అండ్ ఒక సొల్యూషన్ అనమాట. ఇక నెక్స్ట్ పోతే హుస్సేన్ సాగర్ లేకు, మూసీ రివర్ లేకు సీవేజ్ కెనాల్స్గా ఉండిపోయినాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది? హాస్పిటల్స్ నిండిపోతాయి. ఒకసారి గాంధీ హాస్పిటల్ పోండి, కుప్పలు మంది ఉంటారు. వైరస్ అయినా అటాక్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ అటాక్ కావచ్చు. ఆ జూనియర్ డాక్టర్ ఎంత అని చూస్తారు, ఎంత అని ఉంటారు, సీనియర్ ఎవరు ఉంటారు. ఆ మందులు కూడా పనిచేస్తో లేదో తెలియదు. కౌంటర్ఫీట్ మందులు చలమాన్ అవుతున్నాయి హైదరాబాద్లో. సో అవి ఒక ప్లే గ్రౌండ్ లెక్క అయిపోతాయి. ఇక బెడ్లు ఉండయి, ఎక్కడ పడితే అక్కడ వండేయాలి. కరోనా వైరస్ చూసినాం కదా, కరోనా వైరస్ చూసినప్పుడు ఏమైంది? హాస్పిటల్ ఎక్కడ పడితే అక్కడ కుప్పగూలేరు. సో ఈ విధంగా తయారు చేయొద్దని చెప్తున్నా. సో నెక్స్ట్, ఎందుకంటే నేను కేరింగ్ ఫర్ పీపుల్, ఎర్త్, పర్యావరణం, అందుకే చెప్పగలుగుతున్నా. మనం ఇప్పుడు హుస్సేన్ సాగర్, మూసీ రివర్ని క్లీన్ చేసినాం అనుకో, మన పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసము ఈ తెలంగాణ దేశం లీడర్ ఆలోచిస్తుడు, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మిడిల్ ఏజ్ యంగ్ మ్యాన్ ఆలోచిస్తుండు. నెక్స్ట్, తెలంగాణ దేశం లీడర్ డిమాండ్ ఏం చేస్తుండంటే క్లీన్ మూసీ రివర్, హుస్సేన్ సాగర్ లేక్స్
and support sewage treatment plants, zero liquid discharge plants and factories, and hold leaders accountable. దీంట్లో రెస్పాన్సిబుల్ ఎవరెవరు ఉండరు. రూలింగే కాదు, అపోజిషన్లో కూర్చున్న వాళ్ళు కూడా ఎగతాళి చేస్తుంటారు రూలింగ్ పార్టీ వాళ్ళ మీద. వాళ్ళు కూడా అకౌంటబుల్ ఉండాలి. అర్థమైందా? సో నెక్స్ట్ ఈ సిటీ ఎట్లా కనిపిస్తుందంటే అన్ని రోడ్లు, ఫ్లైఓవర్లు అండ్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. బట్ సివిలైజేషన్ సర్వైవ్స్. ఇది ఒక పాపులేషన్ ఏదైతే ఉందో, క్లీన్ వాటర్ కావాలి, క్లీన్ ఎయిర్ కావాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మీ చాయిస్ మీ ఓటర్స్తోనే ఉంది. ఏ ఓటర్ అయితే క్లీన్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్స్ ఎన్నుకుంటాడో క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్ చేయగలుగుతాడు. లేకుంటే డర్టీ ఎయిర్, డర్టీ పొల్యూషన్. ఒక పారి హాస్పిటల్లోకి వెళ్ళండి, కార్పొరేట్ అయితే లక్షలు లక్షలు పెట్టుకోవాలి. రాజ్యాంగం ప్రకారం అది సర్వీస్ సెక్టరు, కానీ బిజినెస్ సెక్టర్ అయినాయి. నెక్స్ట్ గాంధీ హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ అవుతుందో తెలియదు, చస్తాడో, ఇంటికి పీనుగు వస్తుందో, శ్మశానం పోతుందో తెలియదు, గ్యారంటీ ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ ట్రెండ్ ఇన్ హైదరాబాద్. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి ఏం చెప్తున్నానంటే, ఈ స్టోరీ ఆఫ్ మూసీ రివర్ అండ్ హుస్సేన్ సాగర్ లేక్ ఏం చెప్తుందని, నాట్ జస్ట్ అబౌట్ వాటర్. ఇది ఒక మురికి వాటర్తోనే కాదు, ఇట్స్ అబౌట్ హెల్త్ ఆఫ్ ఎ సిటీ. దాంతోనే ఉంది హెల్త్. ఐ లవ్ హైదరాబాద్ అని పెట్టుకుంటారు ట్యాంక్ బండ్ మీద. మొత్తం స్లడ్జు, దోమలు అండ్ ఎయిర్ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో, నెగటివ్ ప్యాథజన్స్ అటాక్ అయినాయి అనుకో, జ్వరంతో చస్తున్నారు. సో ఇట్ ఈస్ అబౌట్ హెల్త్ ఆఫ్ ద సిటీ అనమాట, డిగ్నిటీ ఆఫ్ ఇట్స్ పీపుల్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్. సో క్లీనింగ్, పరిశుద్ధం చేయాలి హుస్సేన్ సాగర్ని. స్టాపింగ్ సీవేజ్ డిశ్చార్జ్. ఫస్ట్ హుస్సేన్ సాగర్లో సీవేజ్ రాకుండా చేయాలి. అండ్ బిల్డింగ్ మోడర్న్ సీవేజ్ ట్రీట్మెంట్ సిస్టమ్స్. నాట్ ఎక్స్పెన్సివ్, గవర్నమెంట్కి ఏమంత ఇది కాదు. సో ఇది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ లైఫ్ ఇట్ సెల్ఫ్. గవర్నమెంట్ ఏంది, ప్రజల రక్షణ చేయాలి. ఎట్లా చేస్తుంది? అప్పులు ఉన్నా కానీ వెల్ఫేర్ స్కీమ్ చేస్తుంది, ఆరోగ్యశ్రీ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆయుష్మాన్ భారత్ ఇస్తుంది. ఎక్కడన్నా 5 లక్షలు ఖర్చు పెడుతుందని. సో లైఫ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఇది ఇన్వెస్ట్మెంట్గా అనుకోవద్దు ప్రజలారా, ఇన్వెస్ట్మెంట్గా అనుకోవద్దు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూసీ రివర్ ప్లాన్ అనే రెస్పాన్సిబిలిటీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండర్ లీడర్షిప్ సీఎం రేవంత్ రెడ్డి. అండ్ సింబల్ ఆఫ్ స్టాచ్యూ మహాత్మా గాంధీ స్టాండ్ బిసైడ్ ఏ రెస్టోర్డ్ రివర్. ఆ మూసీ రివర్లో 5,000 crores బడ్జెట్ ఉన్న మహాత్మా గాంధీని పెట్టిరనుకో, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రిప్రజెంట్ డెవలప్మెంట్ అనమాట. అంటే ఎలా ఉండే ఎలా అయింది, అది ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో లీడర్షిప్ ఫ్రమ్ ద స్టేట్ రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, సపోర్ట్ ఫ్రమ్ ద నేషన్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి, నరేంద్ర మోడీ గారు. అండ్ టర్న్ దిస్ మూమెంట్ ఇన్ టు హిస్టరీ. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే, ఎందుకంటే ఉంటేనే ట్రాన్స్ఫర్మేషన్కు చేయవచ్చు. సో బికాస్ cities, Hyderabad city నాట్ రిమెంబర్డ్ అబౌట్ ద బిల్డింగ్స్. బిల్డింగ్ బాగుంది, న్యూయార్క్ లేక బిల్డింగ్స్ ఉన్నాయి కాదు, కానీ అదే బిల్డింగ్లో ప్రజలకి రక్షణ ఇవ్వాలి. ఇఫ్ యూ రెస్టోర్, మళ్ళీ తిరిగి మూసీ రివర్ని, హుస్సేన్ సాగర్ని చేసినాకో, హైదరాబాద్ గ్రో అవుతుంది అండ్ స్వచ్ఛమైన గాలి పీరవచ్చు అండ్ రోగాలు రాకుండా చేస్తూ ఇన్స్పైర్ ద నేషన్. ఒక హైదరాబాదు మూసీ రివర్ హుస్సేన్ చేసిందనుకో, దేశంకు ఇన్స్పైర్ అవుతుంది. నెక్స్ట్, ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ వాటర్ ఇస్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్ అనేది మన జీవితాలలో ఇది ఉంటుంది. సో జీవితం అనేది ఈ రోజులలో
ఎయిర్ పాయిజన్ కావాలన్నా, ఫుడ్ పాయిజన్ కావాలన్నా, సురక్షితమైన వాటర్ లేకపోవడం వల్ల జీవితం చిన్నగా అయిపోయింది. ఎక్కువ రోజులు బతకరు. సో సో ఇవన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేసిండ్రనుకో, ఫ్యూచర్ అనేది బిగిన్స్ నౌ. సో ఇది నేను చెప్పదలుచుకున్నా. ఓటర్లారా, చాయిస్ ఈజ్ యువర్స్. మీ పిల్లలు మీరు బతకాలి, మందులు లేకుండా బతకాలి, ఆరోగ్యంగా ఉండాలంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయండి. ఆయన ప్రతిపాదన సెంట్రల్ గవర్నమెంట్‌తో కలిసి ఆ ప్రాజెక్ట్ అనేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసిండనుకో, ఐ హోప్ అతని టర్మ్‌లో ఇది చేసిండనుకో, ఇట్ ఈస్ బెస్ట్ రిజల్ట్స్, చరిత్రలో నిలిచిపోతాడు. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా పోతే పొల్యూషన్ ఉంది. ఆ మెల్లమెల్ల ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ పోయిండ్రనుకో పొల్యూషన్ మీద, అన్ని పార్టీస్ పొల్యూషన్ మీదనే మేనిఫెస్టో పెట్టిండ్రనుకో, సో ఇన్వెస్ట్మెంట్ అనేది హెల్త్ మీద అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి హాస్పిటల్కు విచ్చలవిడిగా డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు గుంజేయడం కాదు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి క్లియర్ చేస్తే ఈ ఇన్సూరెన్స్ అవసరం లేదు. సో ఇది నేను చెప్పదలుచుకున్నా. ఇన్వెస్ట్ ఇన్ హెల్త్ గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు పొల్యూషన్ నిర్మూలన చేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం మీకోసం.